మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. యేసయ్య అనే పేరు ఎలా వచ్చింది, చర్చ్ అనేది కూడా ఎలా వచ్చింది, ఇంకా మర్చిపోయాను. సరే చెప్తూ గుర్తొస్తుంది రండి. ఇప్పుడు ప్రస్తుతానికి రెండు చెప్తున్నాను. క్రిస్టియన్ గుర్తొచ్చింది. ఓకేనా. యేసయ్య అనే పేరు అసలు ముందు నేను ఈ విషయం చెప్పాలి. బ్రిటిష్ వాళ్ళు అనే పేరు వాళ్ళు అప్పుడులోని తెల్లదొర అనేవారు, బ్రిటిష్ అనేవారు, ఇంగ్లీష్ వాళ్ళు అనేవారు, విదేశీయులు. అర్థమైంది కదా. ఇలాగే అది క్రీస్తు శతం. అప్పుడు క్రీస్తు శతంకి క్రిస్టియన్ అని వచ్చిందనమాట. మనం బైబిల్కి వెళ్తే క్రీస్తు శతం అనే ఇది బైబిల్లో ఉంటుంది కదా. అప్పుడు మన యేసు ప్రభు పుట్టుక ఇలాగా చెప్పుకుంటాం కదా. దాన్ని ఇలాగా క్రిస్టియన్ అనే పేరు, అదే వాళ్ళు జాతిని అలా నిర్ణయించుకున్నారు. నిజానికి అక్కడ జాతి అనేది లేదు. ఇంగ్లీష్ వాళ్ళకి కూడా వాళ్ళ భాష కదా. ఈయన కూడా యేసు ప్రభు కూడా అటుపక్క మనిషే. వాళ్ళలో ఉన్న వాళ్ళలాగే ఈయన కూడా సేమ్ అలాగే ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ళలాగే ఉంటారు అన్నమాట. తెల్లగా జుత్తు అంతా ఆయన అలాగే ఉంటారు. అందుకే కదా మనం పెద్ద ఇది భారీగా తయారయ్యి జోకర్ లాగా పిల్లలకి సరదాగా ఆడిపిస్తారు కదా తయారయ్యి. ఆయన యేసు ప్రభు కూడా అటుపక్క మనిషి అన్నమాట. అందుకే ఫారెన్లో చాలా పెద్ద పెద్ద చర్చెస్ ఉంటాయన్నమాట అటుపక్క. ఈ పక్క మరి మన వైపు చాలా పెద్ద పెద్ద చర్చెస్ ఉంటాయి. అయితే చర్చ్ గురించి చెప్తాను. చర్చ్ ఎలా వచ్చింది. చర్చ్ ఆయనకి ఈ బ్రిటిష్ ఆయన చెట్టుకి కట్ చేసి, అంటే దాన్ని చెట్టునే తెచ్చి చేతులకి కాళ్ళకి కొట్టేసి మేకులతో కొట్టేస్తారు కదా. చాలా బాగా హింసించారు ఆయన. భయంకరమైన చెప్పలేము, అంత భయంకరంగా ఆయన అలా చేస్తారు కదా. నిలబెట్టేస్తారు, దీనికి అక్కడ పాతీసి నిలబెడతారు కర్రకి. చేతులు రెండు సాగదీసి కాలు మీద కాలు వేసి కొట్టేస్తారు కదా. చెట్టు కర్రకేసే కొడతారు అన్నమాట చెట్టుది. అప్పుడు క్రీస్తు శతం కదా. అప్పుడు మనుషులు అలాగా చెట్టుని ఎలాగని చర్చ్ అని చర్చ్ అని పేరు
అలాగా నిర్ణయించారనమాట. అందుకు చర్చు అని అంటారు. అర్థమైంది కదా. చెట్టుని కేసి ఆయనకి అలా కొట్టి అలా నిలబెడతారు కదా. మళ్ళీ ముళ్ళు కంపలు తెచ్చి కిరీటంలో పెడతారు పుచ్చుకుంటే. అలాగే నుదుటికేసి మేకేసి కొట్టేస్తారు అంత భయంకరంగా. అది చెట్టుకి అలాగా చేస్తారు కదా. చర్చు అంటే కొంతమందికి పలకడం ఇదేయి అలాగా చర్చ్ అనే పేరు అలాగా మొత్తం ప్రపంచం అంతా చర్చ్ కింద నిర్ణయిస్తారు. సరే, యేసయ్య ఈ పేరు ఎలా వచ్చింది చెప్తాను. ఈయనకి అంత బాగా కొట్టి ఇచ్చేస్తారు కదా. అందరూ బాధపడతారు, ఆయన భక్తులు బాధపడి, మీరు బాధపడకండి, నేను 3వ రోజు మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను, కనిపిస్తాను అని ఆయన అంటారు. అయితే ఈయన ఎందుకు ఈ బ్రిటిష్ ఆయన అలాగా ఆయన్ని హింసించడం జరిగిందంటే కారణం, అతను మాయ అంటే శక్తిని ఉపయోగిస్తారు, ఆయన మనుషుల్ని కాపాడుతారు, ఈయన శిక్షిస్తారు కదా. ఈయన బ్రిటిష్ అనే పేరు కూడా పిటిషన్ అంటే ప్రతి పనికి ఆయన ఏదో వంకర అంటారు, ఇంకేమైనా అంటారు కదా, ఏదో ఒక అని ఏంటంటారు గుర్తు రావట్లేదు. ఏ పని చేసినా సరిలేదు, సరిగ్గా ఇది లేదు, ఈ పని ఇది లేదు అనేది అంటారు కదా, వంకర్లు పెట్టడమే అంటారేమో. దాన్ని మన భాషలో బ్రిటిష్ వాళ్ళు కదా, బ్రిటిషన్ అని ఏదో అది ఆయన మనుషుల్ని అలా వంకరలు పెట్టి హింసించి ఏ పనికి సరిలేదన్నట్టుగా ఆయన వాళ్ళకి శిక్షించి ఇవ్వడు అనమాట. అయితే ఈయన ఆకలితోని ఉన్న వాళ్ళకి ఒక 108 మంది ఈ మన యేసయ్య తరపున మనుషులు, తల్లి నుంచి అందరూ. అయితే ఈ బ్రిటిష్ ఆయన నుంచి వాళ్ళు లాక్కొని వాళ్ళు మనకి ఇక్కడ గాంధీ ఎలా అయితే మనకి ఇచ్చేసారో అలాగా బ్రిటిష్ వాళ్ళ నుంచి హిందువులుగా అంటే క్రిస్టియన్స్ అని వీళ్ళు నిర్ణయించుకున్నారు కదా. అయితే మామూలు మనలాగే వాళ్ళు ఈ న్యాయంగా భారతదేశం ఎలాగో అలా న్యాయంగా కొంచెం ఈయన చాలా ఘోరంగా పరిపాలిస్తున్నాడు కదా, ఈ న్యాయంగా ఇది చేస్తారనమాట. అయితే వాళ్ళని అలాగ ఉండనివ్వకుండా శిక్షించడం ఈయన మేనేజ్మెంట్, బ్రిటిష్ ఆయన మేనేజ్మెంట్. అయితే ఈయన ఆకలితో హింసించడం ఇలా చేస్తే ఈయన వంట చేస్తారు కదా, చపాతీలు ఇవన్నీ ఈ సరిపోతే ఆయన ఆ చపాతీని అందరికీ సరిపోయేలాగా పెట్టారనమాట. ఈయన ఇలాంటివన్నీ ఇలా చేయడం వల్ల ఈయన మాయలో ఈయన నమ్మడం, ఆయన దేవుడు అనే నమ్మకం లేదు, ఏదో మాయలు ఏదో ఇది అనే ఒక ఆయనకి దేవుళ్ళ ఒక ఇది ఉంటుంది కదా ఇంగ్లీష్ వాళ్ళకి. అయితే ఇలాగైంది. అందుకే అక్కడ ఇంగ్లాండ్స్ అంతా యేసు ప్రభువుని ఇచ్చేస్తారనమాట. అయితే అలాగా రకరకాలుగా ఆయన గురించి అనేసుకుని అంత పెద్ద శిక్ష ఆయన వేస్తారనమాట. ఏ పని చేసినా వంకర్లు పెట్టడం వాళ్ళు మనుషులకి. అలాగా బ్రిటిషన్ అని ఏదో ఇలాగా బ్రిటిష్ వాళ్ళని పేరు వచ్చింది. అలాగే
తెల్లదొర అనేవారు, మళ్ళీ ఇంకేదో అనేవారు. ఇలాగ ఆంగ్లియన్స్కి ఇలాగనమాట. పరదేశీ, ఇప్పుడు విదేశాలు కదా, పరదేశీ అని కూడా అనేవారు. పరదేశస్తులు అనే మాట. సరే, ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను, ఏంటి చెప్తాను. యేసయ్య. సరే, యేసయ్య అనే పేరు అలాగ వచ్చింది అనేది. 3వ రోజు వస్తున్నాన్నారు కదా, ఈయనకి నమ్మకం లేదు కదా అతను భగవంతుడని, దేవుడని. అయితే అప్పుడు ఆయన నిజంగానే చాలా తేజస్సుమైన వెలుగుతో, ఆయన చూడటానికి మామూలుగా లేరు, అంత వెలుగుతోనమాట వస్తారు. అయితే అప్పుడు ఈ బ్రిటిష్ అతను కూడా అక్కడ ఉంటారు కదా, అప్పుడు ఆయన అలా కూర్చుండిపోయి ఎస్ అని అంటాడు. ఎస్ గాడ్ అని అంటే అవును, నిజమే దేవుడు. అప్పుడు మళ్ళీ మై గాడ్ అని అంటాడు అనమాట. అప్పుడు ఈ మాట అలాగా ఎస్ అని మొదటగా పలకడం, ఆయన ఒప్పుకోవడం వల్ల అలాగా వాళ్ళు ఇవన్నీ ఎలా మారాయో యేసయ్య అని వచ్చిందనమాట. మనం అయ్యా, దేవుడికి తండ్రికి అయ్యా అంటాం కదా, అలాగా యేసయ్య. పాత మనుషులు కదా, అలాగా. ఈయన భాష యేసయ్య మనుషులకి అంతగా రాదు, కొంచెం మామూలుగా. ఈయన భాష దేవుడు కదా, ఆయనకు అర్థమయ్యేది, ఆయన మాట్లాడేవాడు అనమాట. అందుకు ఇలాగా యేసయ్యకి పేర్లు, చర్చిలు, మళ్ళీ క్రీస్తుకి క్రిస్టియన్ ఇలాగా రాను రాను ఇలా పలకడం అది నిర్ణయం అయిపోయిందనమాట. అర్థమైందా? మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.